అన్న హాయ్. ఎల్లుండి సినిమా రిలీజ్, అవును ఫుల్ హైప్ మోడ్ ఆన్. ఏపీ తెలంగాణ ఓవరాల్ ఇండియా అవును ఏంటి బాక్స్ ఆఫీస్ రికార్డ్ లో అంటే రామ్ చరణ్ సినిమా వచ్చి 5 ఏళ్ళు అవుతుంది, సోలో మూవీ. 7 years 7 ఇయర్స్. 7 years ఓకే, ఆయన కొడితే ఎలా ఉంటుంది అనేది మగధీర, రంగస్థలం ఇవన్నీ చూసాం సోలో మూవీస్. అవును సో ఇప్పుడు ఆ సోలో మూవీతో రాబోతున్నారు, గేమ్ చేంజర్. దట్ టు శంకర్ ఒక లోలో ఉన్నాడు. అవును సో డే 1 పుష్ప రికార్డులు బద్దలవుతాయి, బద్దలవ్వాలి. ఛాన్స్ అయితే ఎక్కువ ఉందన్న. కానీ మీరు అవునన్నా కాదన్నా, ఇది రామ్ చరణ్ కెరీర్ ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద కమలాసంతోనే రజనీకాంత్ చేశాడని ఫస్ట్ టైం తెలుగు హీరోతో వేయడం అని ఫస్ట్ మాట. అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఏంటంటే ఫస్ట్ డే క్వశ్చన్, ఫస్ట్ టాక్ మాత్రం పాజిటివ్ రివ్యూ వస్తే మాత్రం పుష్ప కాదు కదా దంగల్ రికార్డ్ కూడా చెప్పే ఛాన్స్ రికార్డులన్నీ బద్దలవుతాయి. ఫస్ట్ డే ఫస్ట్ టాక్ రివ్యూ మాత్రం పాజిటివ్ వస్తే మాత్రం ఎవరు ఆపలేడన్నా. ఫస్ట్ అంటే ఫస్ట్ రొటీన్ ఏంటంటే శంకర్ కి ఫస్ట్ డే నెగిటివ్ వస్తుంది, కానీ ఆ టాక్ వచ్చిన తర్వాత మంచి బ్లాక్ బస్ హిట్ పడుతుంది, మాస్ హిట్ పడుతుంది. సో ఆ నమ్మకం నాకు 100% కలిగింది. 100% ఈసారి జరిగిపోయి రణరంగంలో మాత్రం గేమ్ చేంజర్, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్లాక్ బస్ సక్సెస్ చెప్తారు. ఏం చెప్తున్నా అంటే సుకుమార్ సినిమా చూసాడు, తను ఏమని చెప్పాడు, ఈ గేమ్ చేంజర్ కి రామ్ చరణ్ తన పర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డు అవడన్నాడు. సో నిజంగా సినిమా చూడడం వేరు, ఆ సినిమాకి పర్ఫార్మెన్స్ కి అవార్డు రావడం చెప్పడం వేరు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఒక తెలుగుడిగా నిజంగా రామ్ చరణ్ అన్న వన్ ఆఫ్ ది మోస్ట్ బ్లాక్ బస్ మూవీ అంటే గేమ్ చేంజర్ రాసి పెట్టుకున్నాను 100%. థ్యాంక్ యూ.